హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 కంట్రోలర్, మైక్రో కంట్రోలర్. సో అడ్రసింగ్ మోడ్స్ అంటే ఏంటివి? ఫస్ట్, ద వే హౌ ద డేటా కెన్ బి రిప్రజెంటెడ్ ఈజ్ నోన్ యాజ్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్. అంటే మనం డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేసి చూపెడుతున్నాం, అంటే డైరెక్ట్గానా లేకుంటే ఒక రిజిస్టర్ నేమ్ చెప్పి రిజిస్టర్లో ఉన్న డేటాని రిప్రజెంట్ చేస్తున్నామా, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది దాన్నే మనం అడ్రసింగ్ మోడ్స్ అని అంటాం. సో ఇవి దీంట్లో ఫస్ట్ చూద్దాం, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఫస్ట్ వచ్చేసి ఈ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లో డైరెక్ట్ డేటా విల్ బి రిప్రజెంటెడ్. డేటా అనేది ఏదైతే మనం చూపెట్టాలనుకుంటున్నామో అదే డేటాని డైరెక్ట్గా మనం రిప్రజెంట్ చేస్తే దాన్నే డైరెక్ట్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లో డేటా దానంతా ఇప్పుడు వేరే అడ్రసింగ్ మోడ్స్ తీసుకున్నట్టయితే మనకి వేరే అడ్రసింగ్ మోడ్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వి యూజ్ రిజిస్టర్స్ టు షో ద అడ్రసెస్ మనం చూపెట్టాలంటే రిజిస్టర్స్ని యూజ్ చేస్తుంటాం. సో అట్లా రిజిస్టర్స్ కాకుండా డైరెక్ట్ డేటాని మనం చూపెడితే దాన్నే మనం ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్స్ అంటాం. దీనికి వచ్చేసి సైన్ హ్యాష్ అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాంట్లో మీకు అర్థమవుతుంది. అండ్ మినిమం లెంత్ వచ్చేసి 2 బిట్ ఉండొచ్చు, మ్యాక్సిమం లెంత్ 3 బిట్ దాకా ఈ అడ్రసింగ్ మోడ్స్ యొక్క ఆప్ కోడ్ ఉండొచ్చు. ఆప్ కోడ్ అండ్ ఆపరెంట్. నెక్స్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నాను. దీంట్లో మూవ్ R0, #05H అంటే మనకి ఇక్కడ R0 అనే రిజిస్టర్లోకి 05 అనే డేటాని డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాం మనం. సో దీన్నే డైరెక్ట్ అడ్రసింగ్ అంటారు. నెక్స్ట్ అడ్రసింగ్ వచ్చేసి మనకి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఈ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ వచ్చేసి వి యూజ్ రిజిస్టర్ నేమ్ ఫర్ రిప్రజెంటేషన్. అంటే మనం ఈ డేటాని రిప్రజెంట్ చేయడానికి రిజిస్టర్ యొక్క నేమ్ని యూజ్ చేస్తుంటాం. రిజిస్టర్ నేమ్స్ అంటే ఎలాంటివి అంటే DPTR, R0 నుంచి R7 వరకు ఏ రిజిస్టర్ అయినా కావచ్చు. ఇలాంటి కొన్ని రిజిస్టర్స్ని యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తే దాన్నే రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటాం. దాంట్లో వచ్చేసి 1 బైట్ లెంతే ఉంటుంది అడ్రస్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ R1, A అంటే ఏలో ఉన్న డేటా అనేది R1లోకి మూవ్ అవుతుంది. వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ ద డేటాని చూపెడతలేం మనం అక్కడ, జస్ట్ దాంట్లో ఉన్న ఈ అడ్రస్ని చూపెడుతున్నాం. అడ్రస్లో ఉన్న డేటా వచ్చేసి ఈ R1 అనే దాంట్లోకి మూవ్ అవుతుంది. సో అది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే దీంట్లో ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది దీనికి. యాక్చువల్గా R0 అండ్ R1 ఇవి రెండు అడ్రసింగ్ రిజిస్టర్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం, వేరే ఏ రిజిస్టర్స్ని యూజ్ చేయం. ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఈ R0 అండ్ R1 అనేటివి అన్ని బ్యాంక్స్, అంటే బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3. ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 అని అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోలో మీరు చూస్తే మీకు వీటి గురించి అర్థమవుతుంది. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అండ్ జనరల్ రిజిస్టర్స్ అని వీడియోలో చూడండి. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు మనకి R0 అండ్ R1 ఆఫ్ ఆల్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్లోని ఈ R0 అండ్ R1స్ని యూజ్ చేసి ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది మనం చేస్తాం. ఎలా అంటే ఓన్లీ అంటే R0 అండ్ R1 తీసుకోవడానికి గల రీజన్స్ ఎందుకు అనేది కూడా నేను చెప్తున్నా, వినండి. ఓన్లీ R0 అండ్ R1 విల్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ డేటా. అంటే డేటా యొక్క అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని మనం స్టోర్ చేసుకునేది ఈ R0 అండ్ R1లో స్టోర్ చేసుకోవచ్చు. వేరే ఏ రిజిస్టర్కి ఆ ఫీచర్ అనేది ఉండదు. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నెక్స్ట్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమవుతుంది, వినండి. అడ్రస్ బిట్వీన్ 00H to 7FH. దీని అడ్రసింగ్ లెవెల్స్ వచ్చేసి 00H నుంచి 7FH వరకు యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి సైన్ @ అంటే దీనికి యూజ్ చేసేది చూడండి, ఇక్కడ మూవ్ A, @R0 అని అన్నాం. దీని లెంత్ వచ్చేసి 1 బైట్ లెంత్ ఉంటుంది. సో మీకు మీరు ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారానే మీకు ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే ఏంటో కంప్లీట్గా మీకు తెలిసిపోతుంది. చూడండి, మూవ్ A, @R0 అని అన్నారు. యాక్చువల్గా అయితే ఏముండాలి, మూవ్ A, @R0 అంటే R0లో ఉన్న కంటెంట్ అనేది మనకి ఏలోకి ట్రాన్స్ఫర్ కావాలి. బట్ మనకు R0లో ఉన్నది కంటెంట్ కాదు. R0లో ఒక రిజిస్టర్ నేమ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 06 అనే రిజిస్టర్ ఉంది, 06H అని ఉంది కంటెంట్. సో ఈ 06 రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏలోకి మూవ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు అది రిజిస్టర్లో ఇంకో రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్లో అసలు డేటా ఉంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, పెన్ను తీసుకుపోయి ఒక బాక్స్లో వేసాను, ఆ బాక్స్ని మళ్ళీ ఇంకో పెద్ద బాక్స్లో వేసాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, పెన్లో బయట బాక్స్ని ఓపెన్ చేయాలి. బయట బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకో బాక్స్ ఉంటుంది, లైక్ ఇంకో రిజిస్టర్. ఆ ఇంకో రిజిస్టర్ని కూడా మనం ఓపెన్ చేస్తే మనకు అక్కడ డేటా దొరుకుతుంది, లైక్ పెన్. అది ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మూవ్ A, @R0 అన్నారు అనుకోండి. R0లో ఒక రిజిస్టర్ ఉంటుంది, 06H అనే రిజిస్టర్. ఆ రిజిస్టర్లో ఉన్న డేటాని మనం చూపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు R0 కదా, నేను బ్యాంక్ 0 అనుకున్నా. బ్యాంక్ 0లోని R0ని నేను రిప్రజెంట్ చేశాను ఇక్కడ, మూవ్ A, R0. ఈ R0లో కంటెంట్ వచ్చేసి 06 అని ఉంది. 06 అంటే ఇక్కడ 06 ఉంది కదా, ఇది మనం అక్కడ ఆల్రెడీ అనుకున్నాం 00H నుంచి 7FH దాకా అని. సో ఈ 06 అనేది ఒక రిజిస్టర్కి అడ్రస్ అది. సో ఈ అడ్రస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ దీంట్లో మళ్ళీ ఎగ్జాంపుల్ 05 అనేది ఉంది అనుకున్నాం.
సో ఈ 05 అనేది ఏలోకి మూవ్ అవుతుంది. అది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఈ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో మనకి ర్యామ్ లొకేషన్స్, SFRs స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద డేటా పాయింటర్స్. దీంట్లో డేటా పాయింటర్స్గా మనం అన్ని ర్యామ్ లొకేషన్స్ని అండ్ అన్ని స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ని యూజ్ చేసుకుంటాం. ర్యామ్ లొకేషన్స్ అంటే మీకు తెలిసిందే 00H నుంచి 7FH దాకా, అండ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కూడా 80H నుంచి FFH దాకా. సో ఇవన్నీ లొకేషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో. ఈ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ వచ్చేసి మినిమం 2 బిట్ నుంచి 3 బిట్ లెంత్ దాకా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, కొంచెం లాజికల్గా ఆలోచించండి వైల్ ఎక్స్ప్లెయినింగ్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్, దీంట్లో వచ్చేసి మనం ఓన్లీ ఏ రిజిస్టర్ ఆర్ డిపిటిఆర్ విల్ బీ యూజ్డ్. అంటే రిజిస్టర్ ఏని లేదా డిపిటిఆర్ ఇవి రెండింటిని మాత్రమే యూజ్ చేయగలుగుతాం, వేరే ఏ రిజిస్టర్స్ని యూజ్ చేసి ఇది చేయలేం. యూజ్డ్ యాజ్ ఏ ఇన్స్ట్రక్షన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆప్ కోడ్. దీంట్లో ఆప్ కోడ్లోనే ఉంటుంది ఇన్స్ట్రక్షన్ వచ్చేసి. అంటే మీకు ఇప్పటివరకు చెప్పిన ఎగ్జాంపుల్స్లో తీసుకోవచ్చు. ఇది ఆప్ కోడ్, ఇది ఆపరెండ్. సో దీంట్లో కూడా ఇది ఆప్ కోడ్, ఇక్కడ ఇది ఆప్ కోడ్, ఇది ఆపరెండ్ కదా. సో దీంట్లో మాత్రం ప్రతి దగ్గర ఆపరెండ్లోనే మనకి రిజిస్టర్స్ని స్పెసిఫై చేస్తున్నాం. ఇది డేటా డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, రిజిస్టర్ ఇండైరెక్ట్ కావచ్చు, రిజిస్టర్ అడ్రసింగ్ కావచ్చు. దీంట్లోనే మనం ఆపరెండ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. అదే మనం రిప్రజెంటేషన్ అనేది ఇది ఆప్ కోడ్, ఇది మొత్తం కలిపి ఒకటే ఆప్ కోడ్. ఆప్ కోడ్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్ అంటాం. అంటే ఆప్ కోడ్లోనే మనకి ఈ రిజిస్టర్ అనేది ఉంటుంది, ప్లస్ దానికి జరగాల్సిన యాక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ RLA అన్నాం. RL అంటే రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్, L అంటే లెఫ్ట్, రొటేట్ లెఫ్ట్. అక్యుములేటర్ని మనం లెఫ్ట్కి 1 బిట్ రొటేట్ చేయాలన్నట్టు. సో ఆప్ కోడ్లోనే మనకి అక్యుములేటర్ ఆర్ డిపిటిఆర్ ఇవి రెండింటితోటే మనం చేస్తాం, వేరే ఏవి యూజ్ చేయం ఇక్కడ. సో ఆప్ కోడ్లో కనుక మనకి AR DPTR కన్వర్ట్ అనుకోండి, షూర్ ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ స్పెసిఫిక్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్. ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. మీరు ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్గా వింటే మీరు అర్థం చేసుకోవచ్చు. ద సోర్స్ మెమొరీ కెన్ ఓన్లీ యాక్సెస్ ఫ్రమ్ ప్రోగ్రామ్ మెమొరీ. ప్రోగ్రామ్ మెమొరీని యూజ్ చేసి మాత్రమే సోర్స్ మెమొరీ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అండ్ ద డెస్టినేషన్ ఈజ్ ఆల్వేస్ అక్యుములేటర్. మోస్ట్ ఆఫ్ మీకు ఫస్ట్ పాయింట్ అర్థం అయ్యి ఉండదు, నేను చెప్తా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సెకండ్ పాయింట్ అయితే మీరు క్లారిటీ తెచ్చుకోండి. డెస్టినేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ, అంటే ఏలోనే డెస్టినేషన్, అంటే డెస్టినేషన్ అడ్రస్ స్టోర్ అయ్యి ఉండేది కంపల్సరీ ఏలోనే స్టోర్ అయ్యి ఉండాలి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, దీని ద్వారా మీకు అర్థమైపోతుంది షూర్. మూవ్ CA, DPTR A + DPTR అని అన్నారు. ఇది ఇన్స్ట్రక్షన్ మనకి. ఈ ఇన్స్ట్రక్షన్లో మనకి యాక్చువల్గా ఏ అనేది ఏలో సర్టన్ వాల్యూ సర్టన్ డేటా ఉంది అనుకున్నాం, 30H అనే అడ్రస్. DPTRలో 1125H అనే అడ్రస్ ఉంది అనుకున్నాం, అనే రిజిస్టర్ అడ్రస్. సో మనం యాక్చువల్గా A + DPTR అంటుండు. DPTRని డైరెక్ట్ మనం ఇక్కడ తీసుకోలేం, A + DPTR తీసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 30 + 1125 తీసుకుంటే ఎంత అవుతుంది? 1155. సో 1155H ఇది మనకు వచ్చిన రిజల్ట్. ఈ 1155Hలో అంటే ఇది DPTRలో 1155H అనేది ఒక అడ్రస్ అయితే పక్కా ఉంటుంది కదా. ఆ అడ్రస్లో స్టోర్ అయిన మెమొరీ ఉంటుంది, ఆ అడ్రస్లో స్టోర్ అయిన డేటా ఉంటుంది కదా. ఆ అడ్రస్లో స్టోర్ అయిన డేటాని మనం అక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాం. అర్థమవుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. 30H అనేది అక్యుములేటర్లో ఉంది అనుకున్నాం, అండ్ 1125H అనేది DPTRలో ఉంది అనుకున్నాం. సో 30 + 1125H ఎంత? 1155H. 1155H అనేది DPTR యొక్క ఒక రిజిస్టర్ యొక్క రిప్రజెంటేషన్ ఇది. సో ఈ అడ్రస్లో ఏదో ఒక డేటా అయితే ఉంటుంది కదా. సో ఈ డేటా ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ ఏదన్నా తీసుకోండి మీరు. ఇక్కడున్న డేటా అనేది మనం తీసుకువెళ్ళి ఇక్కడ మూవ్ ఏ అంటే అక్యుములేటర్లోకి ఈ డేటా, ఇక్కడ 1155Hలో ఉన్న డేటాని మనం అక్యుములేటర్లోకి మూవ్ చేస్తే దాన్నే ఇండెక్స్డ్ అడ్రసింగ్ మోడ్ ఈ టైప్ ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.